అనుభవశాలి అయిన పేతురు గారి యొక్క జీవితాన్ని మనం ముందు రోజు ధ్యానిద్దాం. అయితే ఈ ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు మీకు ముందుగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది యేసుక్రీస్తు ప్రభున రొమ్మున ఆనుకుని ఉన్న యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి యొక్క బాధ్యతను ఈ యోహాను గారికి దేవుడు అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే ఈయన వారు విందును అంటే చివరిగా పస్కా బలి యొక్క ఆ యొక్క విందును పాల్గొనేటప్పుడు మీలో ఉన్నవారే నన్ను అప్పగిస్తారన్నప్పుడు అది ఎవడు ప్రభు అని సరాసరి యేసుక్రీస్తు ప్రభు అని ప్రశ్నించింది కూడా ఈ యోహాను గారే. ఇటువంటి యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది క్రీస్తు శకము 95వ సంవత్సరంలో పద్మాసు అనే ఒక దీవిలో ఉండి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని దేవుడు యోహాను గారి చేత రాయించారు. రాసింది యోహాను అయినా ఆ మొత్తము ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యము ప్రతి మాట కూడా దేవుని యొద్ద నుంచి వచ్చింది. కేవలము రాయడానికి యోహాను గారిని మాత్రమే వాడుకున్నారు. కొన్ని పత్రికలు ఎలా ఉంటాయంటే ఎవరైనా పెద్ద దైవజనుడు చెప్తే శిష్యుడిగా ఉన్న దైవజనుడు రాస్తూ ఉంటారు. మోషే గారు చెప్తూ ఉంటే యెహోషువ గారు రాస్తారు. ఇలా కొన్ని గ్రంథాలు మనం చూసినట్లయితే కొంతమంది పెద్ద సేవకులు చెబుతూ ఉంటే కింద ఉన్న చిన్న సేవకులు రాస్తున్న విధానాన్ని మనం బైబిల్ స్థలంలో చూస్తాం. అయితే ఈ ప్రకటన గ్రంథము యోహాను గారు దేవాది దేవుడు తనకి తెలియజేస్తుంటే వాటిని యోహాను గారే రాశారు. ఈ ప్రకటన గ్రంథము రాసే సమయానికి ఆయన పద్మాసు ద్వీపానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, పద్మాసు ద్వీపానికి ఎవరెవరు వెళ్తారంటే నేరస్తులు, దేశద్రోహులు వెళ్ళే స్థలం అని. అది ఐగుప్తు యొక్క సముద్రానికి దగ్గరగా ఉంది. అక్కడ అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఏముంటాయండి? అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పద్మాసు ద్వీపంలో వేస్తే వాటంతట వారే అక్కడ చనిపోతారు. ఆ ద్వీపం అంతా ఎముకలు కంపు తప్పించి ఇంకేమీ కనబడదు. అలాంటి స్థలంలో దైవజనుడైన యోహాను గారు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే డొమిషియన్ చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులకి రెండవసారి శ్రమ ఆరంభమైంది. మొదటిసారి క్రైస్తవులకి శ్రమ ఎప్పుడు వచ్చిందంటే నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు క్రీస్తు శకము 64-70 సంవత్సరాల మధ్య మొట్టమొదటి శ్రమ నీరో చక్రవర్తి ద్వారా వచ్చింది. ఆ యొక్క శ్రమ కాలంలో క్రైస్తవులను వారి బ్రతికుండగానే ఒక వీధి ద్వీపముగా వారిని ఒక చోట కట్టేసి వాళ్ళని కాల్స్తూ ఉండేవారు. వీధి ద్వీపాలుగా వేడిక చేసేవాడు నీరో చక్రవర్తి. రోమ్ నగరాన్ని తగలబెట్టి దాన్ని క్రైస్తవుల మీద నెపం పెట్టాడు. క్రైస్తవులే రోమ్ నగరాన్ని తగలబెట్టారన్నప్పుడు రోమ్ సైనికులందరూ, రోమ్ పట్టణస్థులందరూ, రోమా దేశస్థులందరూ కూడా క్రైస్తవుల మీద కక్ష పెంచుకుని క్రైస్తవులు ఎక్కడ కనబడితే వాళ్ళని అక్కడ మరి వీధి ద్వీపాలుగా వాళ్ళని కాల్చి వేస్తూ ఉండేవారు. వాటి మధ్య వారు వేడిక చేసుకునేవారు. ఎవరు? రోమా దేశస్థులు. అటువంటి మొట్టమొదటి శ్రమను తప్పించుకున్న తర్వాత రెండవ శ్రమకి దాదాపు 30 సంవత్సరాల వ్యవధి వచ్చింది. మళ్ళీ డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలంలో మొట్టమొదటి శ్రమ కాలంలో పౌలు, పేతురు గారు లాంటి వారు చనిపోయారు. మొట్టమొదటి శ్రమ కాలంలో క్రీస్తు శకము 64-70 సంవత్సరాల మధ్య మొట్టమొదటి క్రైస్తవుల యొక్క శ్రమ కాలంలో పేతురు గారు, పౌలు గారు లాంటి వారు దేవుని కోసం హతసాక్షులుగా చంపబడ్డారు. ఆ తర్వాత రెండవ శ్రమ డొమిషియన్ చక్రవర్తి పరిపాలన కాలంలో ప్రారంభమైంది. ఎందుకు క్రైస్తవుల మీద వారు దాడి చేసేవారని మనం ఆలోచన చేసినట్లయితే దానికి ఒక కారణం ఉంది. మొట్టమొదటిగా రోమా సామ్రాజ్యంలో వారి యొక్క రోమా సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగా రోమాదేవిని వారు ఆరాధన చేసేవారు. కాలక్రమేపీ వారు రోమా చక్రవర్తిని
వారు దేవుడిగా ఆరాధించడం ప్రారంభించారు. రోమా చక్రవర్తినే దేవుడిగా ఆరాధించడం ప్రారంభించారు. రోమా చక్రవర్తి వారికి ప్రభుగా, వారికి దేవుడిగా ఉంటున్నారు. అయితే క్రైస్తవ్యం దాన్ని ఒప్పుకోదు, క్రైస్తవ్యం దాన్ని స్వీకరించడానికి సిద్ధం కాలేదు. యేసుక్రీస్తు మాత్రమే ప్రభువుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అని ఆ దినాల్లో మొట్టమొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు, దేవుని శిష్యులందరూ కూడా దేవుని కోసం రోషం కలిగి బ్రతికారు. అలాంటి సమయంలో క్రైస్తవుల్ని ఏ విధము చేతనైనా వారిని అంతమొందించాలని కక్ష కలిగి రోమా చక్రవర్తులు వీరి మీద కుట్ర పన్ని ప్రజలను వారి మీద దాడి చేసేటట్లు, ప్రజలు వారిని హింసించేటట్లు, ప్రేరేపించేటట్లుగా కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకొస్తూ వచ్చేవారు. అలాంటి కాలంలో మరి యోహాను గారిని కూడా చంపివేయడానికి పద్మాసు ద్వీపానికి ఆయన్ని నేరస్తుడిగా పంపించారు. అయితే దేవుడు ఆ సమయంలో పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన దర్శించి, నేను చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలలోను, ఆయనకి ఏముందంటండి, యేసుని బట్టి ఆయనకి ఏముందంటండి, శ్రమలలోను, రాజ్యములోను, సహవాసములోను పాలివాడినైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునికి ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము ఆ పద్మాసు ద్వీపమున పరవాసనైంది. పద్మాసు ద్వీపంలో ఏమైందండి, పరవాసిగా వెళ్ళవచ్చింది. ఎందుకోసం వెళ్ళవలసి వచ్చిందంటండి, తాను ఇచ్చిన సాక్ష్యం ఎవరి గురించి, యేసుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. రోమా చక్రవర్తి ప్రభువు, రోమా చక్రవర్తి దేవుడని ఒప్పుకుంటే కనుక ఆయన పద్మాసు ద్వీపానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే యేసే నా ప్రభువు, యేసే నా దేవుడని నొక్కి ఒక్కానించి సమాజానికి దేవునికి సువార్త అందిస్తున్నాడు కనుక ఆయన తీసుకువెళ్ళి సరాసరి నేరస్తులు, దేశద్రోహులు ఉండే స్థలానికి ఆయన పంపబడ్డాడు. అయితే అక్కడ నుండి మాట్లాడుతున్నాడు. 10వ వాక్యం చదవండి. ప్రభు దినమందు ఆత్మ పరవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, నువ్వు చూచున్నది ఏం చేయాలి, పుస్తకములో రాయాలి. ఆ పుస్తకములో రాసిన వాటినే ఈరోజు మనము చదువుతూ ఉన్నాం, ఈరోజు ధ్యానాంశముగా తీసుకుని ఉన్నాం. ప్రకటన 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని 12వ వాక్యాన్ని మరొకసారి చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 12వ వాక్యం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేదును, అందులో నుండి వాడికి మీద ఎన్నటికి వెలుపలికి పోడు. ఎవరంటే వెలుపలికి వెళ్ళడు, జయించిన వాడు. లోకాన్ని జయించకపోతే, లోకంలో ఉన్న విషయాలు జయించకపోతే సంఘములోంచి మనం ఏమవుతామండి, వెలుపలికి వెళ్తూ ఉంటాం. కొంతమందికి మైక్ ఇవ్వలేదని వెలుపలికి వెళ్తారు, కొంతమంది అవకాశాలు రాలేదని వెలుపలికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లేదంటే ప్రాధాన్యత ఇవ్వలేదని, నాకు చేయలేదని కొంతమంది వెలుపలికి వెళ్తారు. నాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని కొంతమంది వెలుపలికి వెళ్తారు. ఇక్కడ కొంతమంది నన్ను అందరి ముందు పాస్టర్ గారు తిడుతున్నారని కొంతమంది బయటకు వెళ్తారు. రకరకాల కారణాలతో వెళ్తూ ఉంటారు. అయితే వాటన్నింటినీ జయిస్తే సంఘము వెలుపలికి మనం వెళ్ళము. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. జయించాలి, జయించిన వాడు మాత్రమే సంఘములో ఎలా ఉంటాడంటండి, స్తంభముగా ఉంటాడు. మరి కేఫా అంటే పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ఎందుకు స్తంభాలుగా పిలువబడ్డారంటే వారు లోకాన్ని జయించారు. లోకంలో ఉన్నదంతా ఏంటంటే, 1 యోహాను రాసిన పత్రిక ఏం మనం జయించాలంటే 2వ అధ్యాయం 15వ వాక్యం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాడినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేన్ని జయించాలంటండి,
లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. లోకములో ఏముందంటండి? లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును. లోకములో ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. వీటిని మనం జయించాలి. గర్వాన్ని మనం జయించాలి, నేత్రాశను జయించాలి, శరీరాశలు, శరీర కోరికలు. శరీరం ఏం కోరుకుంటుందంటే సౌకర్యం కోరుకుంటుంది. శరీరము సౌకర్యవంతంగా ఉండడం కోసం దొంగతనాలు చేసినా ఏం కాదు అన్నట్టుగా గైడ్ చేస్తుంది. శరీరము ఉల్లాసపరుచుకోవడం కోసము నువ్వు వ్యభిచారం చేసినా ఏం కాదన్నట్టుగా ప్రేరేపిస్తారు. శరీరము ఆనందంగా ఉండడం కోసము నీవు త్రాగినా ఏం కాదన్నట్టుగా ప్రేరేపిస్తుంది. సో మొట్టమొదటిగా మనం శరీరాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి. కళ్ళు చూసిన ప్రతిదాన్ని కోరుకోకున్నట్లు మన నేత్రాన్ని జయించాలి, నేత్రాసను మనము జయించాలి. వీటన్నిటినీ జయించారు కనుకనే మన సంఘములు ఎలా ఉన్నారండి? స్తంభాలుగా ఉన్నారు, స్తంభాలుగా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దినము దేవుని సంఘములో, దేవుని ఆలయంలో నీవు స్తంభముగా ఉండాలంటే నీవు ఈ లోకములో ఉన్న వాటిని జయించాలి, ఈ లోక కోరికలను జయించాలి, ఈ లోక ఆశలను జయించాలి. నేను ఎందుకు తలదించుకోవాలి ఒక వ్యక్తి దగ్గరని అహం మనల్ని వెంటాడుతూ ఉంటాను. నేను అందరికంటే చాలా గొప్పవాడిని అనే ఒక ఫీలింగ్ ఎదుటి వ్యక్తి దగ్గర మనల్ని మనము తగ్గించుకోవడానికి ఇష్టపడం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎదుటి వాని ఎడల మనం ఎలా ఉండాలంటండి? పేతురు రాసిన పత్రిక మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి మీరు చూసినట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని. ఎదుటివాని ఎడల మనం ఏం చేయాలంటండి? దీన మనసు అని వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటివాని ఎడల అతడు చిన్నవాడా, పెద్దవాడా, ముసలివాడా, ధనవంతుడా, దరిద్రుడా, అధికార, అనధికార, ఉద్యోగస్తుడా, ఉద్యోగం లేనివాడా అనేది కాదు. నీ ఎదుట ఏ వ్యక్తి ఉన్నా, అతడు దొంగ అయినా కూడా, అతడు తిరిగిపోతైనా కూడా మనము దీనత్వాన్ని కలిగి ఉండాలి. మనల్ని వారి మీద మనకంటే వాళ్ళు ఎంత గనులని ఇచ్చించుకుంటున్నా, మనకంటే వాళ్ళు ఎంతో గొప్పవారని వారు పొగుడుకుంటున్నా మనం తొందరపడకుండా ఏం చేయాలండి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎదుటివాని ఎడల మనము దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అలా ఎవరైతే తగ్గించుకుంటారో బైబిల్ ఏం చెప్తుందని? వారు హెచ్చింపబడతారు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుట మనల్ని మనము తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితం ద్వారా ఈ భూమి మీద విస్తరింపబడతాయి. నేను అందరికంటే యోగ్యం, నేను అందరికంటే పోటుగండి అనుకుంటే దానివల్ల నీ యొక్క ఆత్మీయ జీవితం ఏమాత్రము వర్తిల్లదు. నీ ఆత్మీయ జీవితం వర్తిల్లాలంటే ఎదుటివానికంటే నేను తక్కువ అని అనుకోవాలి, ఎదుటివానికంటే నేను యోగ్యని కాను, ఎదుటివానికంటే నేను అర్హత లేని వాడిని భావించుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఎదుటివాని అట్లా మనము దీన మనసు అనే వస్త్రముతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకు అలా అలంకరించుకోవాలంటండి? దేవుడు అహంకారం ఎదిరించి ఎవరికి కృపిస్తాడంటండి? దీనులకు. అహంభావంతో ఉన్న వారికి కాదు, అహంకారంతో ఉన్న వారికి కాదు, గర్వంతో ఉన్న వారికి కాదు, అసూయతో ఉన్న వారికి కాదు, కోపముతో ఉన్న వారికి కాదు, దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనం లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించినప్పుడే దేవుని యొక్క ఆలయంలో మనం ఎలా ఉంటామండి? స్తంభములుగా ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సంఘములో మనము స్తంభముగా ఉండాలి. అంటే ఇది ఈ భౌతికమైన సంఘమే కాదు, పరలోకం అనే దేవుని ఆలయంలో కూడా నువ్వు ఎలా ఉంటావండి? స్తంభముగా ఉంటావు. ఎప్పుడండి? లోకాన్ని జయించినప్పుడు, లోకాశలను జయించినప్పుడు.
లోక కోరికలను మనము జయించగలిగినప్పుడు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటల గురించి పేతురు జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి పేతురు గారు మరి ఆయన యొక్క విశ్వాస జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు మనము పరిశీలన చేద్దాం. ఎందుకంటే పేతురు గారు సత్యమునకు ఆధారమైన సంఘానికి ఆయన ఒక స్తంభముగా ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, సీమోను పేతురును, దిదిమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతానియేలును, జెబెదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారండి? నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని చెప్పగానే మిగిలిన 11 మంది ఏమయ్యారండి? మేము కూడా చేపలు పడతాం, నీతో వస్తాం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరా, దీనికి ముందు పేతురు గారితో దేవాది దేవుడు చెప్పిన మాటలు కనుక మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వాక్యం మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. ఏమని చెప్పాడండి? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. ఎప్పుడు చెప్పాడు దేవుడు? సీమోను, ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో ఏమేస్తున్నారండి? వలవేట చూచి వారు వలవేస్తూ ఉన్నారు. వలవేస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభములో 3.5 సంవత్సరాల ముందు ఆయన చెప్పాడు. ఆ మాటకు విధేయుడై వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంటనే మరి ఏం చేశారండి? వలలు విడిచిపెట్టేశారు. అయితే ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చే సమయానికి ఏమైందండి? మళ్ళీ వల తీసుకున్నాడు. ఎవరండి? పేతురు గారు. వల విడిచిపెట్టేసిన పేతురు గారు వల తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వల ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని మనం చూసినట్లయితే, ఇంకా దేవుడు స్పష్టంగా మనకి మార్కు సువార్తలో కూడా ఇదే విషయాన్ని పేతురు గారు ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. 1వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పాను. అక్కడ పేర్లు చూసినట్లయితే సీమోను సహోదరుడు ఆంద్రేయుడు. మత్తయి సువార్తలో కూడా మనం అదే చూసాం. వారితోనే స్పష్టంగా చెప్పాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. లూకా సువార్త కూడా మీరు చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే, సీమోను ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేయమని ఆయనతో చెప్పాను. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు. రాత్రంతా మేము శ్రమ పడ్డాం. నా ప్రియమైన సహోదరి సహోదరు, ఎంత ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదండి. అప్పుడు పేతురు గారు అంటున్నారు, అయినను నీ మాట చెప్పని మేము వేస్తాం. ఇదే సందర్భం ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో 2వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే,
అక్కడ మళ్ళీ వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా ఏం చేశారని వాళ్ళు శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు. అయినా కూడా వారికి ఏమి రాలేదండి, ఏంటండి, చేపలు దొరకలేదు. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళారు. ముందెప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభిస్తున్న తొలి దినాల్లో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. అలా చెప్పిన ప్రభు మాట విని దాదాపు 3.5 సంవత్సరాల వారు దేవునితో కలిసి పరిచయం చేస్తారు. మీరు చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం మనం చూసినట్లయితే, అలాగున సీమోనుతో కూడా పారివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడివై ఉండువని సీమోనుతో చెప్పిన. వారు దోణులు దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారని, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించిన పేతురు గారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మళ్ళీ ఏం చేస్తున్నాడండి, ఆయన చేపలు పట్టడానికి బయలుదేరాడు. అయితే చేపలు పట్టడానికి బయలుదేరినప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళాడా? లేదు, ఆయనతో పాటుగా మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళందరూ ఎవరు? మనుషులు పట్టే జాలర్లుగా మారుస్తానని దేవుడు చెప్పాడు. అలాగే చేస్తున్నారు పరిచర్య. అయితే ఒకానొక సందర్భం వచ్చింది, పేతురు గారు మళ్ళీ ఏం చేశారండి, మళ్ళీ చేపలు పట్టే వృత్తిలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకోసం అలా జరిగిందంటే, ఆ దినాల్లో ఉన్న కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చి, యేసుక్రీస్తు ప్రభునే చంపేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేస్తే, నాయకుడిని చంపేస్తే ఆయన కింద ఉన్నవారు ఎవరైనా ఉంటారా? ఉండరు. అలాగే వీరు కూడా చెదిరిపోయారు. అయితే వీరు చెదిరిపోయారు. అయితే వీరి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు. ఏమని చెప్పారంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టెదవు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదు, అది పరలోకమందు బంధింపబడను. భూలోకమందు దేని ఇప్పుదు, అది పరలోకమందు కూడా ఇవ్వబడిన అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఏమన్నాడండి, ఈ బండ మీద నా సంఘమును నువ్వు కడతావు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి. పాతాళ లోక ద్వారాలు నీవు కట్టే సంఘం ముందు నిలవనేరవు. పాతాళము నువ్వు స్థాపిస్తున్న సంఘాన్ని ఆపు చేయలేదు. పాతాళ లోకములో ఉన్న దురాత్మ సమూహాలు నువ్వు కడుతున్న సంఘం ముందు నిలవనేరవు అని వాగ్దానమును పేతురు గారికి దేవాది దేవుడు ముందుగానే ఇచ్చాడు. అయితే ఇన్ని వాగ్దానాలు ఎరిగిన పేతురు గారు ఏం చేశారండి, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు నీవు చెయ్యవలసిన పని ఇది, నీ బాధ్యత ఇది, నీకు నేను ఇస్తున్న ఆధిక్యత ఇది. నువ్వు ఈ పని చేస్తున్నావు కనుక నేను నీకు గొప్ప ఆధిక్యత ఇస్తున్నాను. ఎందుకంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులే నీ చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే నీ ద్వారా నా సంఘాన్ని సమర్పిస్తున్నాను. ఇన్ని ఆధిక్యతలు, ఇన్ని అమూల్యమైన వాగ్దానాలు ఎరిగిన పేతురు గారు ఏమైపోయారండి, సమాజానికి భయపడి, పరిస్థితులకు భయపడి, తిరిగి తన కుటుంబ పోషణ కోసము మళ్ళీ వల పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అదే రీతిగా మనము
లూకా సువార్తలో కూడా మీరు చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయం ఇదే విషయాలు దేవుడు పేతురు గారితో మాట్లాడుతున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యం నుంచి మీరు చూసినట్లయితే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు కూర్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ దేవుడు పేతురు గారితో మళ్ళీ మాట్లాడుతున్న విషయాలు కనుక మీరు చూసినట్లయితే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. పుట్టినోట్లు ఏముందండి? శోధనలు అనే దానికి, నా శ్రమలలో నాతో పాటు నిలిచిన వారు మీరే కనుక నేను మీకు ఏమిస్తున్నాను అంటున్నాడండి. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములను కూర్చుకుని సింహాసనముల మీద మీరు కూర్చుండి ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి ఏం చేస్తారంటండి? తీర్పు తీర్చే అధికారం ఇస్తాను. ఎవరికి అధికారం? ఎవరికి ధన్యత? ఎవరికి ఆధిక్యత అంటే శ్రమ పడిన వారికి, క్రీస్తు యొక్క శ్రమలలో పాలి భాగస్తులు ఉన్న వారికి, క్రీస్తు కోసము శ్రమ పడే ప్రతి వ్యక్తికి దేవుడు ఎటువంటి ఆధిక్యత ఇస్తాడంటండి? ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ఇస్తాడు. పేతురుకి అటువంటి ఆధిక్యతలు నేను నీకు ఇవ్వబోతున్నాను ముందుగా చెప్పాడు. అయితే పేతురు గారికి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు పేతురు గారికి? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకున్నాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు ఏం చేయాలి? స్థిరపరచాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తనతో పాటుగా చేపలు పట్టడానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో వారు రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. వారికి ఏమీ దొరకలేని పరిస్థితుల్లో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్న సమయాలలో మరి వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చింది మరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు దరికి నిలిచిన. అయితే ఆయన యేసు అని ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనం మీ అంత ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఎవరితో చెప్పాడండి? ఎవరు చెప్పారు? పేతురు గారితో యోహాను గారు చెప్తున్నారు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన ప్రభు సుమి. మనము చేస్తున్న తప్పిదాన్ని మనకు గుర్తు చేయడం కోసం ఆయన వచ్చాడు. రాత్రంతా మనము ప్రయాసపడ్డ ఒక చేప కూడా దొరకలేదు. అయితే ఆయన చెప్పాడు, కుడి ప్రక్కన వేయమనగానే చేపలు వచ్చాయి. దీనికి కారణం ఏమిటంటే ఇదే సందర్భం ఒకప్పుడు మన జీవితంలో జరిగింది. ఒక రాత్రంతా మనం ప్రయాసపడుతూ వచ్చాం, చేపలు ఏం దొరకలేదు. అప్పుడు నువ్వు మాట్లాడావు, నీ మాట చెప్పుని మేము వేస్తామన్నప్పుడు విస్తారమైన చేపలు దొరికాయి. అదే సందర్భం మళ్ళీ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన మాట వింటే మనకి విస్తారమైన సమృద్ధి వస్తుంది. ఆయన మాట వినకుండా మనకి నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా చేపలు పట్టడానికి మనం బయలుదేరాం. ఇకపైన మనం చేపలు పట్టడానికి వీల్లేదు అని అర్థం వచ్చేటట్లుగా పేతురు గారు అంటున్నారు. పేతురు ఆయన ప్రభు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఏం చేశాడంటే పేతురు గారు, సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. ధరిని ఇంచుమించు 2 మూరల దూరం ఉన్నందున దక్కిన శిష్యులు చేపలు
చేపల గల వలలు లాగుచు ఆ చిన్న దోణిలోనికి వచ్చిరి. వారి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడ్డాయి. ఎవరికండి? శిష్యులకి. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దరి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇది ఆల్రెడీ ఒక సందర్భంలో వారి జీవితంలో జరిగింది. మళ్ళీ తమ యొక్క గత జీవితాన్ని గుర్తు చేయడానికి దేవుడు అదే అద్భుతాన్ని మళ్ళీ చేస్తున్న విధానాన్ని మనం చూస్తాం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవడను ఆయన అడగ తెగింపలేదు. నువ్వెవడవని అడగలేదు. ఎందుకంటే వారందరికి అర్థమైంది ఏంటి? చేపలు పడుతున్నప్పుడే అర్థమైంది. చేపలు విస్తారంగా పడినప్పుడే అర్థమైంది. చేపల సంఖ్య లెక్క పెట్టినప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది, ఈయన ప్రభువే అని. కాబట్టి ఇంకెవరు అడగలేదు. అలాంటి సమయంలో పేతురు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 15వ వాక్యం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. వీరికంటే ఎక్కువగా అంటే వీరు నన్ను ప్రేమిస్తున్నారు, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తే నువ్వు నా గొర్రెలు ఎందుకు మేపడం లేదు? నువ్వు ప్రేమిస్తున్నావని మాటతో చెప్తున్నావు, కానీ నీ క్రియలు ఏం చేస్తున్నాయి? చేపలు పడుతున్నాయి. నువ్వు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తే నీవు ఈ చేపల వృత్తిలోకి మళ్ళీ వచ్చేవాడు కాదు. ఈ చేపలు పట్టే పరిస్థితి నీకు వచ్చేది కాదు. కానీ నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తున్నావు తప్పించి నీ క్రియలు అలా లేదు. అలా 3 పర్యములు అడిగేసరికి ఆయన వ్యసనపడి ఏం చెప్తున్నాడు? 3వసారి చూడండి అమ్మా. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని 3వసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి అంటే బాధపడి ఎందుకు వ్యసనపడ్డాడు? అతను చేస్తున్న తప్పిదం ఆయనకి బహు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిసారి చెప్పినప్పుడు కొంచెమే అర్థమై ఉంటుంది, రెండోసారి చెప్పినప్పుడు కొంచెమే అర్థమైంది, 3వసారికి ఆయన యొక్క మనోనేత్రాలు ఏమయ్యండి? తెరవబడ్డాయి. అవును కదా, నేను ప్రభువుని ప్రేమిస్తే ఈ చేపలు పట్టడానికి నేను ఎందుకు వస్తాను? వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నేను మోసుకుని పోవాలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాటలు చెప్పి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. ఆయన వెంబడించమంటే నేను నీకు ఆస్తి పాస్తులు ఇస్తానని దేవుడు చెప్పలే. అష్టైశ్వర్యాలు నిలయంగా నీ ఇంటి మారిపోతుందని చెప్పలేదు. ఏం చెప్పాడు? నన్ను వెంబడించు. అయితే నీ యవన కాలంలో నీకు నచ్చిన చోటికి, నీకు తోచిన చోటికి నువ్వు వెళ్తావు. ముసలివాడైన తర్వాత నీకు నచ్చని స్థలానికి వెళ్తావు. అంటే నువ్వు వృద్ధాప్యంకి వచ్చే వరకు కూడా నా పరిచయం చేస్తావు. అయితే నీవు మరణించబోతున్నావు, ఆ మరణం ద్వారా నాకు మహిమ తీసుకొస్తున్నావు. మరి పేతురు గారిని సిలువ వేసినప్పుడు ఆయన నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పాడు. నా ప్రభువు చనిపోయినట్లుగా నేను చనిపోవడానికి యోగ్యని కాను, నన్ను తలకిందులుగా సిలువ వేయమని పేతురు గారు చెప్పినట్లుగా చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళ, ఈరోజు నీవు నన్ను వెంబడించమని ఇదే మాట 3.5 సంవత్సరాల క్రితం చెప్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే లోకాన్ని జయించలేక, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే పేతురు గారిని కూడా చంపేస్తారనే భయం కావచ్చు, లేదా వారి కుటుంబాన్ని నాశనం చేస్తారనే భయం కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలకు వెళ్తే తినడానికి తిండి లేని పరిస్థితులు వస్తాయనే భయం కావచ్చు.
స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులందరూ వెలివేస్తారని భయం కావచ్చు, ఏ భయమైనా కావచ్చు. ఆ భయాలు, ఆ ఆందోళన మధ్య, ఆ ప్రతికూల పరిస్థితుల మధ్య వారు ఒక నిర్ణయానికి వచ్చారు, చేపలు పట్టడానికి వెళ్తారు. అయితే దేవుడు వారి నిర్ణయాన్ని మార్చడానికి కోసం వారి మధ్యకు వచ్చి ఏం చేశాడని వారితో ముచ్చటిస్తూ వచ్చాడు, వారిని సరిచేస్తూ వచ్చాడు. సరిచేసిన తర్వాత ఒక అద్భుతమైన పరిచయం చేయడానికి పేతురు గారు పునాదిగా మారాడు. సంఘానికి ఆయన ఒక స్తంభముగా మారాడు. ఇంకెప్పుడు ఎన్నడూ కూడా ఆయన వెనుదిరిగి వెళ్ళలేదు. ఇంకెన్నడూ కూడా వెనక వైపు చూడకుండా దేవుని సంఘానికి స్తంభముగా ఆయన నిలవబడ్డాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఉన్న యోహాను, యాకోబులు కూడా స్తంభాలుగా దేవుడు చేశారు. వారు ఇంకెప్పుడు కూడా ఆలయంలోంచి బయటకు వెళ్ళలేదు. వారి ప్రాణము పోయేంత వరకు కూడా, వారు ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని పరిచయం విడిచిపెట్టకుండా తమ ప్రాణాలు సైతము దేవుని పరిచయం కోసం అర్పించారు. అయితే నా ప్రియమైన వాళ్ళ కింద వచనాల్లోకి వస్తే పేతురు గారికి కుతూహలం ఎక్కువ. ఏం కుతూహలం? ప్రతిదీ తెలుసుకోవాలని. నా గురించి అయితే ప్రభు చెప్పేస్తాడు, మరి యోహాను సంగతి ఏమవుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. కింద చదవండి. పేతురు 21వ వాక్యం. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనెను. అతని జీవితం ఏదైతే నీకేంటి? నేను నీకు చెప్తుంది ఏంటి? నువ్వు నన్ను వెంబడించాలి, నా పరిచయం చేయాలి, అంతే. నీ గురి గమ్యం ఒకటే, నన్ను వెంబడించడమే, నా మాట వినడమే. నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతారో, నీ ఇంటి వారు ఏమైపోతారో, నీ స్నేహితులు ఏమైపోతారో, ఇవన్నీ పట్టించుకోకు. నువ్వు నన్ను ఫాలో, నువ్వు నన్ను వెంబడించంతే. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా దేవుడు పేతురు జీవితాన్ని సరిచేసి ఆయన యొక్క సంఘ స్థాపనలో, మనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివినట్లుగా సంఘానికి ఆయన ఏం చేశాడు? సంఘానికి పేతురు గారిని ఎలా చేశాడండి? ఒక స్తంభముగా ఉంచాడు. అటువంటి సాక్ష్యాన్ని ఎవరిస్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో ఈ సాక్ష్యాన్ని ఎవరిస్తున్నారంటే పౌలు గారు చెప్తున్నారు సంఘముతో. 2వ అధ్యాయము 9వ వాక్యంలో చివరి భాగం. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపొస్తలుగా ఉండవలని చెప్పి తమతో పాలిన వారు అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఈ విధంగా దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క ఆలయానికి పేతురు గారు ఏమయ్యాడండి? స్తంభమయ్యాడు. మరి నీవు నేను కూడా స్తంభమైతే, పేతురు గారు లోకాన్ని జయించిన తర్వాత మరి ఇంకెన్నడూ కూడా లోక విషయాలలో పడిపోలేదు. ఇంకెప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువాని ఎరగనలేదు. యేసుక్రీస్తు ప్రభువాని ఎరగనని చెప్పాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువాని అరెస్ట్ చేయబడినప్పుడు, పిలాతు ప్రాంగణములో ఉన్నప్పుడు, ప్రధాన యాజకుని ప్రాంగణంలో ఉన్నప్పుడు ముమ్మార్లు పేతురు ఉంటాడు. ఆయన ఎవరు నాకు తెలియదు. అయితే ఆ తర్వాత ధైర్యముగా ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి సైతము వెనకంజ వేయలేదు. అటువంటి విశ్వాసంతో దేవునితో నడిచాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలండి? జయించాలి. లోకాన్ని జయించాలి, లోక ఆశను జయించాలి, గర్వాన్ని జయించాలి, అసూయను జయించాలి, కోపాన్ని జయించాలి. ఈ లోక సంబంధమైన మన శరీరానికి మాలిన్యము కలిగించే ప్రతి పాపాన్ని జయించాలి. వారు మాత్రమే దేవుని యొక్క ఆలయంలో స్తంభాలు ఉంటారు. లోక కార్యాలు మనం జయించకుండా మనం ఏమి చేసినా కూడా అది నిష్ప్రయోజనమైన పరిచర్య తప్పించి ప్రయోజనకరమైన పరిచర్య కాదు. నా ప్రియమైన వాళ్ళ మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎవరికి సింహాసనములు అంటండి, ఎవరికి ఉన్నతమైన స్థితి అంటండి, ఎవరికి ఘనత అంటండి, ఎవరికంటండి? ఆయనతో పాటుగా శ్రమలో పాలిన వారి. ఈ లోకంలో నువ్వెంత ఎక్కువగా ప్రభు కోసం శ్రమ పడతావో అంత ఎక్కువ ఉన్నతమైన స్థితి ఎక్కడ ఉంటుందండి? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, మీరు నా శ్రమలో పాలిన వారు ఉన్నారు కనుక నేను మీకు
నా సింహాసనాన్ని ఇస్తున్నాను, నా బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని ఇస్తాను. అంటే దేవునికి సమీపస్తులు ఎవరు ఉంటారంటండి? ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు పరలోకానికి వెళ్తే ప్రభుకి సమీపంగా ఎవరు ఉంటారంటండి? శ్రమలో పాలిన వారు, శ్రమలతో దేవునితో సహవాసం చేసేవారు. నా ప్రియమైన వాళ్ళారా, మనం గమనించాలి, ఈ లోకములో అష్టైశ్వర్యాలతో సమృద్ధితో జీవిస్తూ దేవుని ఆరాధించిన వారికి కష్ట నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి ఒకటే స్థితి ఉంటే అది ఎంత మాత్రం పరలోకం అవ్వదు. ఈ లోకములో నీవు వసతి లేనప్పుడు, నీ స్థితిగతులు బాగలేనప్పుడు దేవునితో నువ్వు ఏదైతే నడిచే జీవితం ఉందో అది నీకు పరలోకంలో ఏం తీసుకొస్తుంది అంటే ఘనత, మెప్పు తీసుకొస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు, మీరు నా శ్రమలో పాలిన వారిగా ఉన్నారు కనుక నేను మీకు సింహాసనాన్ని ఇస్తాను, నా బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చే అధిపతులుగా మారుతారు. దానికి కారణం ఏమిటంటే వారు దేవుని శ్రమలో పాలిన వాడు. నీవు కూడా ప్రభు శ్రమలో పాలిన వాడు ఉంటే, ప్రభు పరిచర్య కొరకు శ్రమ పడేవాడు ఉంటే, ప్రభు పరిచర్య కొరకు ప్రయాసపడే వ్యక్తి ఉంటే నీకు కూడా ఆయన ఆలయంలో అటువంటి ధన్యతను దేవాతి దేవుడు దయచేస్తాడు. అటువంటి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో దయచేయను గాక.